అది దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు పొందిన ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా. అక్కడ దట్టమైన అడవులు, ఎగుడుదిగుడు కొండలు మాత్రమే కాదు, గతంలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ ల్యాండ్ మైన్ బాంబులు ఇప్పటికీ ప్రాణాంతకమైన ముప్పుగా పొంచి ఉన్నాయి. ఇలాంటి భయానక పరిస్థితులను ఎదురిస్తూ ఆ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాలకు వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాహసం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి స్వస్థ బస్తర్ అభియాన్ లబ్ధిని ప్రతి ఒక్కరికి చేర్చడమే లక్ష్యంగా ఈ హెల్త్ వారియర్స్ అర్ధరాత్రి వేళలో దట్టమైన అడవుల్లోకి వెళ్లి నైట్ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి గిరిజన ప్రజలు పగటిపూట జీవనోపాధి కోసం అడవిపైనే ఆధారపడతారు. దాంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవుల్లోనే ఉంటారు. దీనివల్ల హెల్త్ టీమ్స్ పగటిపూట గ్రామాలకు వెళ్లినా డోర్ టు డోర్ స్క్రీనింగ్ చేయడానికి ఇళ్లలో ఎవరూ కనిపించేవారు కాదు. ఈ సమస్యను అధిగమించడానికి జిల్లా యంత్రాంగం సరికొత్తగా ఆలోచించి ప్రజలు పనులన్నీ ముగించుకుని రాత్రి ఇళ్లకు చేరుకునే సమయాన్ని ఎంచుకుంది. ఆరోగ్య సిబ్బంది రాత్రిపూట గ్రామాలకు వెళ్లి క్యాంపులు పెట్టడమే కాకుండా అవసరమైతే అక్కడే రాత్రంతా ఉండి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వినూత్న ప్రయత్నం వల్ల సుక్మా జిల్లాలో ఏకంగా 70% జనాభాకు హెల్త్ స్క్రీనింగ్ విజయవంతంగా పూర్తయింది. ये सर ये स्वस्थ बस्तर मुख्यमंत्री वाला जो अभियान स्टार्ट हुआ है सर, ये तब से स्टार्ट हुआ है नाइट कैंप का। क्योंकि ये हम लोग दिन में जाते थे, गांव में लोग हमको अधिकतर मिलते नहीं थे, और क्या है कि नाइट कैंप लगा रहे हैं तो लोग आ रहे हैं, अपना इलाज करवा रहे हैं और उनको हर चीज़ बेनिफिट मिल रहा है। जैसे हॉस्पिटल भी दूर पड़ जाता है तो ये लोग डे पे हॉस्पिटल नहीं पहुंच पाते हैं, और नाइट कैंप लगा रहे हैं तो लोगों को जो भी बीमारी है सब चीज़ का इलाज हो रहा है यहाँ पे। जैसे मलेरिया टेस्ट, बीपी, शुगर, हर प्रकार की बीमारी जो भी हम लोग टेस्ट कर सकते हैं वो हो रहा है। और जैसे किसी का आइडेंटिफाई होता है जो भी बीमारी, तो उनको हम जैसे पीएचसी लेवल का रिफरल रहता है तो पीएचसी लेवल रिफ़र करते हैं, और उनसे आगे रिफरल रहता है तो हमको डिस्ट्रिक्ट हॉस्पिटल में रिफ़र करते हैं। ఇక నైట్ క్యాంపుల పట్ల స్థానిక ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు వీలైన సమయంలోనే క్యాంపులు పెట్టడంతో అనారోగ్యంగా ఉన్నవారు చికిత్స పొందడం సులభం అయిందంటున్నారు. बहुत कुछ फायदा हो रहा है सर, जो बीमार व्यक्ति रहता है उनके लिए यहाँ आके इलाज कर रहे हैं। शाम को मतलब महीना में 2-3 बार कैंप लगा के अच्छा इलाज कर रहे हैं। जो सरकार इतना अच्छा योजना दे रही है उसका फ़ायदा हमको हो रहा है। बस मैं इतना ही कहना चाहता हूँ। सरकार पहले यहाँ नहीं आते थे तो कहाँ जाना पड़ता था इलाज के लिए? जी जगरगुंडा जाना पड़ता था, यहाँ से 12 किलोमीटर दूर है सर। जी अभी सब दवाई वगैरह सब मिल जा रहा है? जी मिल रहा है सर। ఇక సుక్మా జిల్లాలో రాత్రిపూట క్యాంపులు పెట్టడం వల్ల మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. 2 లక్షలకు పైగా మంది హెల్త్ చెకప్స్ చేయించుకున్నారని లెక్కలు చెబుతున్నాయి. డేంజర్ ప్రాంతాల్లో కూడా ఆరోగ్య సిబ్బంది ధైర్యం చేసి ప్రజలకు చికిత్స అందిస్తుండడంపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారికి సెల్యూట్ కొడుతున్నారు.